ఇవాళ విచారణకు వెళ్ళబోతూ ఉన్నారు సార్ అల్లు అర్జున్. 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పి ఇప్పటికే అల్లు అర్జున్కి నోటీసులు జారీ అయ్యాయి. అల్లు అర్జున్ తన లాయర్లతో మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే బెయిల్ వచ్చినా కూడా రిమాండ్లో ఉంటే కస్టడీకి తీసుకునేవారు. బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణకు రమ్మంటూ ఉన్నారు. ఏం జరిగే అవకాశం? విచారణ పిలిపిస్తే ఇంకా వేరేది ఏం జరుగుతుంది? విచారణే జరుగుతుంది. మీరన్న క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే, అరెస్ట్ కనుక అయ్యుండకపోతే విచారణ పిలిచి సాధారణంగా అరెస్ట్ చేస్తుంటారు. 2 సార్లు 3 సార్లు విచారణ పిలుస్తారు. విచారణకు సహకరించడం లేదు, సరిగా సమాచారం ఇవ్వడం లేదు, అందువల్ల కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉన్నది అని ఇలా ఏదైనా కారణాలు చెప్పి విచారణకు వచ్చినాక, విచారణ వచ్చిన సందర్భంగా 41A నోటీస్ ఇస్తారు. అయితే ఇక్కడ ఇది 10 ఏళ్ల జైలు శిక్ష, 5 to 10 years జైలు శిక్ష కేసు, కల్పబుల్ హోమిసైడ్ కేసు ఇది. మరి దీనికి 41A నోటీస్ అవసరమా అనేది కూడా క్వశ్చన్. 7 years లోపు అయితే 41A నోటీస్, 7 years లోపు సాధారణంగా బెయిల్ ఇస్తారు కంపల్సరీగా. సో అందువల్ల మీకు అవసరమైతే లీగల్గా మ్యాండేటరీ అయితే నోటీస్ ఇస్తారు, లేకపోతే చెప్తారు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో పంపించాక హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఆల్రెడీ రిమాండ్కి పంపింది, 14 day రిమాండ్ పంపింది. రిమాండ్లో ఉండుంటున్నామో రిమాండ్ ఖైదీగా కస్టడీ పోలీసు మా కస్టడీలోకి ఇవ్వమని కోర్టులో పిటిషన్ వేస్తుంది. సో ఒకసారేమో 2 సార్లు లేదు, దానికి కూడా నిబంధన ఉంది, నువ్వు అడ్డగోలుగా 10 సార్లు పిలవరాదు రిమాండ్ ఖైదీని. సో అందువల్ల ఆ ప్రాసెస్లో ఇప్పుడు విచారణ జరుపుతారు. విచారణ సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఒకసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు. మ్యాక్సిమం అయితే విచారణకు సహకరించడం లేదు కనుక కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మీరు బెయిల్ రద్దు చేయండి అని పిటిషన్ వేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ రద్దు చేస్తారని పిటిషన్ వేస్తామని కూడా చెప్పారు. కానీ మరి కారణం ఏదో నిన్న వార్త అయితే బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్తారని, కానీ బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్లకుండా విచారణకు పిలిచారు. మరి వ్యూహం ఏంటో తెలియదు. విచారణ తర్వాత బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తారా, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వస్తే కోర్టు అంగీకరించదు అని అనుకున్నారా? ఎందుకంటే హైకోర్టు తీర్పులో మీకు ఇంటరిమ్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో క్లియర్గా అన్నారు, దేర్ ఈజ్ నో ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఎగెన్స్ట్ అల్లు అర్జున్. అంటే అల్లు అర్జునే నేరం చేశాడని చెప్పటానికి ప్రాథమికమైన ఆధారాలు లేవు. అందువల్ల ఎప్పుడు కూడా బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టులు కేసులోని పూర్వాపరాల్లోకి, మెరిట్స్ ఆఫ్ ద కేసులకు వెళ్ళదు. కోర్టు బెయిల్ ఇచ్చే సందర్భంగా ప్రైమా ఫేసీగా మాత్రమే చూస్తారు, ప్రాథమికంగా మాత్రమే చూస్తారు. అందువల్ల డీటెయిల్గా ఆర్గ్యుమెంట్స్ విని ఇన్వెస్టిగేషను, కోర్టు తన ముందున్న మెటీరియల్ మొత్తాన్ని స్టడీ చేసి, ఈ ప్రాసెస్ అంతా మెయిన్ కేసు విచారణ సమయంలో ఉంటుంది, బెయిల్ సమయంలో ఉండదు. అందువల్ల బెయిల్ సమయంలో చూడాల్సింది ఏంటంటే ప్రాథమికంగా ఉందా. నేను ఇదివరకు కూడా చెప్పాను, బెయిల్ కొన్ని రూల్స్, బెయిల్కు ఇచ్చడానికి కండిషన్స్, దేశం విడిచిపోతాడా, విచారణకు సహకరించడా, సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడా, ఇలాంటి అంశాల ఆధారంగా బెయిల్ ఇస్తుంటారు. ఎందుకంటే PMLA లాంటి కఠినమైన కేసుల్లో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలి అంటూ రైట్ టు స్పీడీ జస్టిస్ అనే భావనను సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా, అరవింద్ కేసులో ప్రస్తావించింది, అరవింద్ కేజ్రీవాల్ కవిత కేసులో ప్రస్తావించింది. ఎందుకంటే మన జ్యూరిస్ప్రుడెన్స్ అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇస్తున్న తీర్పులు, మన కోర్టులు ఇస్తున్న తీర్పులను మీరు పరిశీలిస్తే చాలా కాలంగా కోర్టులు చెప్తున్నది అంటే హ్యూమన్ లిబర్టీస్ అనేది నాన్ నెగోషియబుల్. మనుషులకు ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం, భావ ప్రకటన, ఇలాంటి అనేక రకాల స్వేచ్ఛలు ఉంటాయి. ఇది మన రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ను సస్పెండ్ చేసే విధంగానో, హరించే విధంగానో, హాని కలిగించే విధంగానో నేరస్తుని విషయంలో కూడా రాజ్యం ప్రవర్తించకూడదు. నేరస్తుడు కాదు, నిందితుడు కనుక. ఈవెన్ నేరస్తునికి కూడా హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కన్విక్ట్ అవుతాడు, నేరం చేశాడని రుజువు అయి జైలు జీవితం అనుభవిస్తుంటాడు, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. రైట్ టు లైఫ్ ఉండదా? నువ్వు జైల్లో చంపేయచ్చా? ఎందుకంటే మన నేరస్తులే కదా అంటే నడవదు. మీకు నేరస్తులే కదా అని జైల్లో విపరీతంగా టార్చర్ చేయొచ్చా? కస్టడీ జైల్లో చేసే అవకాశమే ఉండదు. ఎందుకంటే జైల్లో ఉన్నా కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఏ ఫండమెంటల్ రైట్స్ ఉండవు? శిక్ష వల్ల క్యాన్సల్ అయిన ఫండమెంటల్ రైట్స్ మినహా
నేను బయటికి వెళ్ళి ఫ్రీగా తిరుగుతా అంటే నడవదు. సో నేను అందువల్ల జైల్లో ఉన్నా కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు నిందితుడికి ఫండమెంటల్ రైట్స్ ఉండవా? అందుకే లిబర్టీని, స్వేచ్ఛను సాధ్యమైనంత మేరకు హరించకూడదు అని ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ మొదటి నుంచి చెప్తుంది. అందువల్ల ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదని హైకోర్టు భావించినప్పుడు అదనంగా ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలని దీనికి వెళ్ళాలి. బెయిల్ రద్దు చేయమని వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆధారంగా బెయిల్ రద్దు చేయమని అడగాలి. గంతకన్నా వేరే మార్గం లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము సాక్షుల్ని ప్రభావితం చేయడం అవుతుందా, సాక్ష్యాధారాలని తారుమారు చేయడం అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది ఎవరని చెప్పలేం కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తీర్పు రావచ్చు. సో అందువల్ల ఇప్పటివరకు అఫెన్స్లో ప్రభుత్వం ఉంది, డిఫెన్స్లో అల్లు అర్జున్ ఉన్నాడు. రేపు బెయిల్ పిటిషన్ పోతే ఎటువైపు వస్తుంది ఎవరమో చెప్పలేము. మోస్ట్ ప్రాబబుల్ నా అంచనా, నేను లా ఎక్స్పర్ట్ కాదు కానీ ఒక పత్రికేయునిగా నా అంచనా బెయిల్ రద్దు కాకపోవచ్చు. మ్యాక్సిమం అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేయకూడదు అని ఒక కండిషన్ పెట్టచ్చు. నేను నిన్న కూడా చెప్పాను ఇది. అందువల్ల ఎందుకంటే అంతకుముందు ఆ కండిషన్ లేదు కనుక అదనపు కండిషన్లను ఇంపోజ్ చేస్తూ బెయిల్ కంటిన్యూ చేయొచ్చు. బహుశా మరి పోలీసు, ప్రాసిక్యూషన్ తరఫు లాయర్లకు కూడా ఈ అంచనాకి ఏమైనా వచ్చారా ఇవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు విచారణ తర్వాత తెలుస్తుంది. మరి ఎందుకని నేనంతా బెయిల్ పిటిషన్ అని అన్నారు, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తారని వేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చాలాసార్లు రోజులు చెప్తున్నాను, షారూఖ్ ఖాన్ కేసు ఉంది 2017లో గుజరాత్లోని వడోదరా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట. అది కూడా రైజ్ అనే షారూఖ్ ఖాన్ సినిమా కొరకు జరిగింది. షారూఖ్ ఖాన్ అక్కడ అనుమతి తీసుకొని తన ప్రమోషనల్ ఈవెంట్ రైల్వే స్టేషన్లో జరుపుతున్నాడు. ఆ సమయంలో షారూఖ్ ఖాన్ వచ్చాడని పెద్ద ఎత్తున జనం వచ్చారు. సేమ్ ఇదే తొక్కిసలాట జరిగింది, మనిషి చనిపోయాడు. ఆ కేసు గుజరాత్ హైకోర్టుకి వెళ్ళింది. గుజరాత్ హైకోర్టు షారూఖ్ ఖాన్కు వైపుగా అనుకూలంగా తీర్పు చెప్పింది, ఆయన తప్పేమీ లేదని. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది మీకు జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారూఖ్ ఖాన్ కేసు ఉంటుంది, సుప్రీంకోర్టు కేసు లిస్టులో చూడండి మీరు. సో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. షారూఖ్ ఖాన్ నిర్దోషి, షారూఖ్ ఖాన్ సంబంధం లేదు అన్నారు. 2017లో ఈ ఇన్సిడెంట్ జరిగితే 2022లో షారూఖ్ ఖాన్ అనుకూలంగా ఈ తీర్పు వచ్చింది. ఆ తీర్పు మీకు నెట్లో దొరుకుతుంది. మీరు గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఇండియా కానూన్లో దొరుకుతుంది. ఆ జడ్జిమెంట్ 33 పేజెస్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో ఆ జడ్జిమెంట్ చదివితే అందులో క్లియర్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రాక్సిమేట్ కాజ్ ఇతనా అని కాదు కదా అని క్వశ్చన్ వేశారు. అంటే దగ్గరి కారణం ఉండాలి. ఇప్పుడు ఏదో జరుగుతుంటే నువ్వు దానికి బాధ్యత అది మోపలేవు కదా. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రాక్సిమేట్ కాజ్ ఉండాలి. అంటే అల్లు అర్జున్ వల్లనే ఆ తొక్కిసలాట జరిగింది అని. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ఆయన స్పందించలేదు, వెళ్ళమన్నా వెళ్ళలేదు, సినిమా చూసుకుంటూనే ఉన్నాడు. ఇవన్నీ దేర్ ఆర్ సీరియస్ మారల్ ఎథికల్ క్వశ్చన్స్, రిలేటివ్లీ లెస్సర్ సిగ్నిఫికెన్స్ ఉన్న లీగల్ క్వశ్చన్స్. ఉదాహరణకు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ లేవలేదు అని ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, సినిమా చూసి అనుకోండి, ఏ సెక్షన్ కింద కేసు పెడతారు? ఏ సెక్షన్ కింద? అంటే మానవత్వం ఉండదా అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి అడిగారు. మానవత్వం లేదు అని కేసు పెట్టరాదు కదా. అందువల్ల ఇవన్నీ లీగల్ క్వశ్చన్స్ కాదు. దెర్ ఆర్ లీగల్ క్వశ్చన్, దెర్ ఆర్ మారల్ ఎథికల్ అండ్ సోషల్ క్వశ్చన్స్. డెఫినెట్గా వెరీ సీరియస్ మారల్ అండ్ ఎథికల్ క్వశ్చన్. చనిపోయాడని తెలిసినాక కూడా సినిమా చూడడం. బట్ లీగల్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయొచ్చా దాని కొరకు అని ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు రోడ్ షో జరిపాడు అనేది పోలీస్ ఆరోపణ, అది రోడ్ షో కాదు అనేది అల్లు అర్జున్ వాదన. మీరు 2 కిలోమీటర్ ముషీరాబాద్ రైల్వే మెట్రో స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ఆయన సన్ రూఫ్ అంటే కారు పైకి వెళ్ళి లేచి కారు పైన గ్లాస్ తీసి ఆయన తన అభిమానులను విష్ చేస్తున్నాడు. ఇది మీకు పోలీసు విడుదల చేసిన వీడియోలో క్లియర్గా ఉంది. మరి ఆ 2 కిలోమీటర్ ఫ్యూ 100 మీటర్స్ అని అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. లేదు, పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారు 9-10 నిమిషాల వీడియోలో. వాళ్ళు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అన్నారు. ఇట్ కమ్స్ అరౌండ్, నేను జీపీఎస్లో చూశాను, అరౌండ్ తెలిసిన ప్లేస్ అయినా ఒకసారి అక్యురేట్గా చూద్దామని, అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంది. మరి 2 కిలోమీటర్స్ ముందు అల్లు అర్జున్ ఒక వాదన చేశాడు, నా కారు కదులుతలేదు,
అప్పుడు నాకు పోలీసులు నా పర్సనల్ సెక్యూరిటీ మీరొక్కసారి కనబడితేనే కారు కదులుతుంది అని. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రాఫిక్ క్లియరెన్స్ అంటే ఆ రద్దీని తగ్గించడానికి నేను పైకి లేచాను తప్ప రోడ్ షో కాదు అని. మరి దానిపైన కోర్టు ఎలా రిసీవ్ చేసుకుంటుంది? పోలీస్ వర్షన్ రోడ్ షో అని, అల్లు అర్జున్ వర్షన్ రోడ్ షో కాదు, జనం క్లియర్ కావటానికి నేను లేశాను అని. ఇవన్నీ ఎవరి వాదనలు వాళ్ళకున్నా కోర్టు ముందు ఏ వాదన నిలబడుతుందో మనకు తెలియదు, ఏ కోర్టు ముందు ఏ వాదన నిలబడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు హైకోర్టు ముందు ఒకటి నిలబడితే సుప్రీంకోర్టు ముందు ఇంకోటి నిలబడచ్చు. అందువల్ల ఇదొక లాంగ్ లీగల్ ప్రాసెస్ కదా. సో అందువల్ల ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు రోడ్ షో అనుమతి లేకుండా జరిపాడు అని, మరి రోడ్ షో అనుమతి లేకుండా జరిపినందుకు ఏ శిక్షలు విధిస్తారు? ఇప్పుడు అది రోడ్ షోనే కాదు కదా, ఇబ్బంది కాకూడదని నేను లేసానని అల్లు అర్జున్ తరఫున లాయర్లు వాదిస్తారు. సో ఈ వాద ప్రతివాదనలు ఆధారంగా కేసు ముందుకు పోతుంది. అందువల్ల మరి బెయిల్ రద్దు అవడం అంత సులభం కాదు అనుకొని విచారణకు పిలిచారా? ఎందుకంటే విచారణే జరపాలి, బెయిలే రద్దు చేయాలనే అభిప్రాయం హైదరాబాద్ పోలీసుకుంటే మళ్ళీ విచారణ పిలవాల్సిన అవసరం లేదుగా. ఎందుకంటే బెయిల్ రద్దు అయినాక ఆటోమేటిక్గా రిమాండ్ ఖైదీగా ఉంటాడు కనుక కస్టడీకి ఇవ్వమని పిటిషన్ వేసుకోవచ్చు. మరి కస్టడీ బెయిల్ రద్దు చేయమని కోరాలనుకున్నప్పుడు విచారణ పిలవాల్సిన అవసరం లేదుగా, ముందు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేయాలి. మరి రీజన్ ఏందో మరి వాళ్ళ లీగల్ కౌన్సిల్ ఎవరికి ఎట్లా అడ్వైస్ ఇచ్చారో తెలియదు. మరి దాని ప్రకారం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని తెలియదు. కానీ విచారణకు జరుపుతారు. విచారణకు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారో, హైకోర్టులో లాయర్లు అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఏం వాదించారో అవే విషయాలు అల్లు అర్జున్ పోలీసుల ముందు చెప్తారు మళ్ళీ. ఎందుకంటే అందుకే కదా తను లీగల్ టీంతో కూర్చునేది. కొత్త విషయాలు ఏం చెప్తాను? ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా లీగల్ టీంతో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు కదా. విల్ టెల్ ద సేమ్ థింగ్ టు ద పోలీస్. కోర్టులో లాయర్లు ఏం వాదించారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు, అవే విషయాలు చెప్తారు. ఇంకంతకన్నా వేరే అంశాలు ఏముంటాయి? ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సాధారణంగా అది 2 లేదా 3 రోజుల వార్త సార్. అది మీరే అంటూ ఉంటారు చూడండి ఒక 4 రోజుల తర్వాత ఈ వార్త ఉండదు అని చెప్పి. కానీ ఈ విషయంలో అనలేదు. 4వ తారీఖు రాత్రి జరిగింది సార్ ఇన్సిడెంట్. ఈరోజు 24th. ప్రతిరోజు కూడా అన్ని పేపర్లలో కూడా బ్యానర్ ఐటమ్ ఇదే. సో రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం, వాళ్ళు ఏదైనా సైనికులు లేకపోతే డబ్బు కోసం వ్యాపారం చేస్తూ ఉన్నారు అని కామెంట్ చేయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద ట్రోల్స్ చేయడం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రేవంత్కి అగేనెస్ట్గా మాట్లాడడం, ఇది కక్ష సాధింపు అని చెప్పేసి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్ తప్పు మాట్లాడాడు, ఆయన చెప్పింది సత్య దూరము అని చెప్పి మళ్ళీ పోలీసులు దానికి వివరణ ఇవ్వడం, ఇదంతా చూస్తే ఇది ఇప్పట్లో ఆగేలా ఏమీ కనిపించట్లేదు సార్. ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటే? నాకెలా తెలుసు? నేను జ్యోతిష్యం కాదు కదా, నేనేమి జ్యోతిష్యం చెప్పడం. ఎంతవరకు వెళ్తుందంటే దాని లాజికల్ ఎండ్ వచ్చే వరకు వెళ్తుంది. పుష్ప అంటే తగ్గేదే లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు తగ్గట్లేదు. ఇక్కడ అంటే ఎందుకు తగ్గుతారు? ఇప్పుడు పుష్ప 1 వచ్చింది, సినిమాలే సీక్వెల్ వస్తే కేసు మెల్లగా ఎందుకు పుష్ప రైజ్ అయింది, రూల్ అయింది. ఇప్పుడు ర్యాంపేజ్ అంటున్నారు. సో సినిమాలే సీక్వెల్స్ అయ్యాయి కదా. అంటే మీరు అన్న స్టేట్మెంట్ కూడా నేను అన్న కాంటెక్స్ట్ మీరు రాంగ్గా కోట్ చేశారు. ప్రతి వార్త ఆగదు, కంటిన్యూ కాకుండా ఉండదు. అట్లా అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన ప్రెసిడెంట్గా November 5th ఎలక్ట్ అయ్యాడు. అంతకు ముందు వార్త అయింది, అంత తర్వాత ఇప్పటికీ వార్త అవుతలేదా? అందువల్ల ప్రతి వార్త 2-3 రోజుల్లోనే చచ్చిపోతుంది అన్న కరెక్ట్ కాదు. ప్రతి వార్త ఎందుకు చచ్చిపోతుంది? ఇప్పుడు అమిత్ షా పార్లమెంట్లో వ్యాఖ్య చేశాడు, అది ఇప్పటికి చచ్చిపోయిందా? ఈవెన్ టుడే నడుస్తుంది కదా. అందువల్ల నేనన్నా ఆ వార్త ప్రాధాన్యతను బట్టి ఎక్కువ రోజులు నడుస్తుంది. 2, ఆ వార్తలో కంటిన్యూటీ ఉందా అనేది పాయింట్. ఇప్పుడు ఈ వార్తలో కంటిన్యూటీ ఉంది కదా. ఇప్పుడు వార్త జరిగింది December 4th నాడు జరిగింది. December 4th తర్వాత పోలీస్ కేసు పెట్టారు A11గా. తర్వాత అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ ఇచ్చాడు హైకోర్టులో. క్వాష్ పిటిషన్ నడుస్తున్న సమయంలోనే ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. సో క్వాష్ పిటిషన్ వేశారు, బెయిల్ పిటిషన్ వేశారు, హైకోర్టులో బెయిల్ వచ్చింది. తర్వాత అంతకుముందు ముఖ్యమంత్రి ఆస్తక్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు, దానిపైన పొలిటికల్ రియాక్షన్స్ వచ్చాయి. తర్వాత అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ రైజ్ చేశాడు, లేదా ప్రతిపక్షం ఆరోపించినట్లు రేవంత్ రెడ్డి రైజ్ చేయించాడు. ఏమన్నా అనుకోండి, రైజ్ అయితే అయింది.
రైజ్ చేయించాడా రైజ్ అయింది కదా. రైజ్ అయిన తర్వాత దాని మీద డిబేట్ నడిచింది. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత అల్లు అర్జున్ దానికి రెస్పాండ్ అయ్యాడు. తర్వాత బెయిల్ రద్దు చేస్తాము అంటూ వార్తలు వచ్చాయి. హైదరాబాద్ పోలీసు అల్లు అర్జున్ వాదన తప్పు, ఎందుకంటే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పోలీస్ కమిషనర్ను కోట్ చేస్తూ చెప్పాడు. ముఖ్యమంత్రి ఏమీ తన సొంత అభిప్రాయం చెప్పలేదు. అసెంబ్లీలో మాట్లాడిన విషయంలో కూడా 2 పార్ట్స్గా చూడాలి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఒక పార్ట్ జనరల్ కామెంట్, రెటోరిక్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన కాలు వేయిందా, చేయిందా, కన్ను వేయిందా, ఆయనకి ఏమైంది, క్యూ కట్టినరు, ఇదంతా పొలిటికల్ టాక్. ఇందులో లీగల్ టాక్ ఏంటి? నాకు పోలీస్ కమిషనర్ చెప్పారు, అనుమతి లేదు, అనుమతి నిరాకరించారు. ఏసీపీ వెళ్ళి చెప్పాడు, డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తానన్నాడు. ఆయన మరి చనిపోయాడని తెలిసినాక కూడా అక్కడే కూర్చొని సినిమా చూశాడు. వెళ్ళే ముందు కూడా మళ్ళీ రూఫ్ టాప్ మీదకి వెళ్ళి తన కార్ పైకి లేచి మళ్ళీ విష్ చేశాడు. రోడ్ షో జరిపాడు. ఇవన్నీ లీగల్ పాయింట్స్. సో ఈ లీగల్ పాయింట్స్కి కంప్లీట్లీ కౌంటర్ అల్లు అర్జున్ ఇచ్చాడు. అసలు అనుమతి ఉంది, అనుమతి ఇవ్వకపోతే పోలీసులు నాకెందుకు దారి చెప్తారు, రోడ్ షో జరపలేదు, రద్దీ తగ్గించడానికే నేను లేచి విష్ చేశాను, నేను సినిమా హాల్లో మొత్తం లేను, సినిమా నాకు తెలియడంతోనే నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను, నాకు చనిపోయినంది తెలియదు, తెలిసింటే నా పిల్లల్ని అక్కడే ఎందుకు వదిలేసి వెళ్తాను, ఎవరైనా పిల్లలు తీసుకొని పోతారు కదా ఆ పరిస్థితుల్లో, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ విషయం తెలియదు, నాకెవరు పోలీసులు చెప్పలేదు. ఇది అల్లు అర్జున్ చెప్పాడు. కంప్లీట్లీ రేవంత్ రెడ్డి పోలీసులను కోట్ చేస్తూ చెప్పిన దానికి కంప్లీట్ భిన్నంగా అల్లు అర్జున్ చెప్పాడు. చెప్పిన తర్వాత హైదరాబాద్ పోలీసు 1000 వీడియోలను మేము పరిశోధించాం, సీసీటీవీ ఫుటేజ్ చూసాం అని ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను చూపెడుతూ 10 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. 10 నిమిషాల వీడియో రిలీజ్ చేసిన తర్వాత బెయిల్ రద్దుకు పిటిషన్ వేస్తారని వార్తలు వచ్చాయి. కానీ పిటిషన్ వేసినట్లు లేరనుకుంటున్నా, నేనేం చూసిన మేరకు మీడియాలో వేయలేదు. పోలీసులు విచారణకు పిలిచారు. ఇప్పుడు విచారణకు అల్లు అర్జున్ వెళ్తున్నాడు. మరి ఎట్లా అవుతుంది స్టోరీ ఎట్లా అవుతుంది? ఇంత కంటిన్యూటీ ఉంటున్నప్పుడు స్టోరీ ఆగదు కదా. ఇప్పుడు పెళ్లి చూపులు, తర్వాత మాట ముచ్చట, తర్వాత ఎంగేజ్మెంటు, తర్వాత పెళ్ళి తర్వాత హనీమూన్ తర్వాత మళ్ళీ మ్యారేజ్ డే, మళ్ళీ ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే. ఈ లోపల పిల్లలు పుడతారు, వాళ్ళ బారసాల, వాళ్ళ బర్త్డేలు. జీవితం ఆగుతుందా అండి? జీవితం ఆగదు కదా. ఈ లోపల జీవితం ఆగనట్లు ఇది కూడా అంతే. సో అందువల్ల దానికి నేచురల్గా కనీసం అక్కడన్నా జీవితం ఎండ్ కాదు. ఎందుకంటే జీవితం కనుక అది జీవితం ఎండైనా కూడా నడుస్తుంది. ప్రతి ఇయర్ వాళ్ళ గురించి స్మరించుకుంటాం, సంస్మరణం జరుపుకుంటాం. కానీ ఇది అందువల్ల ఒక జీవితం ఎలాంటిదో జీవితంలోని అనేక ఘట్టాలు కూడా అలాంటివి. ఆ ఘట్టాలు వాటి లాజికల్ ఎండ్లోకి రావాలి. ఇప్పుడు ఈ కేసు ఎక్కడొక్కన ముగియాలి కదా. కేసు ముగిసిన తర్వాత దీని వార్త పోతుంది. కేసు ముగియాలి అంటే ఎవరొకరు కేసు ముగియడమే కాదు, ముగిసిన తర్వాత కూడా చర్చకు వస్తుంది. షారూఖ్ ఖాన్ కేసు మనం చర్చిస్తలేమా? మళ్ళీ ఇంకో కేసు అయింది అనుకోండి, మళ్ళీ ఇదంతా వస్తుంది అల్లు అర్జున్ కేసు అని. సో అందువల్ల దిస్ ఇస్ ద ప్రాసెస్. అందులో అల్లు అర్జున్ న్యూస్ ఏంటి, వాట్ ఈజ్ న్యూస్? మేము న్యూస్కు వాల్యూస్కు జర్నలిజం స్కూల్లో ఫస్ట్ ఫ్యూ డేస్లోనే క్లాసుల్లో చెప్తాం. న్యూస్ వాల్యూస్ అంటారు. ఏంటి న్యూస్ ఒకటి ప్రామినెన్స్, ఎమినెన్స్, సిగ్నిఫికెన్స్. అంటే ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ అంశాలు. ఇక్కడ ప్రామినెన్స్ అల్లు అర్జున్, పుష్ప 2 2 టైమ్లీనెస్. అంటే ఆ సమయంలో వార్త అవుతుంది. ఇది ఇప్పుడు మరి ఇన్సిడెంట్ జరిగి 1 month కూడా కాలేదు. అది పుష్ప 2 దేశమంతా హిట్ అయిన సందర్భం. సో టైమ్లీనెస్ ఉంది. 3 కాన్ఫ్లిక్ట్, ఘర్షణ ఉంది ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్య. 4 ఇంపాక్ట్, అల్లు అర్జున్ చాలా పెద్ద ప్రభావం ఉన్న సినిమా హీరో. ఇది ప్రభుత్వ విధానాలు, దాని పర్యవసనాలు, బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ ధరలు, రాజకీయ పర్యవసనాలు, కాన్సిక్వెన్స్ అంటారు. ఇంపాక్ట్, కాన్సిక్వెన్స్ ఉంది. తర్వాత హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే మానవాసక్తి. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలకు ఏమైంది దీంట్లో అంటారు. ఆడిటీ సాధారణంగా జరిగే సంఘటన కాదు, స్ట్రేంజ్ సంఘటన, రోజు జరిగే సంఘటన కాదు. జరిగినా కూడా తొక్కిసలాట్లో రాజకీయ నాయకుల మీటింగ్లు అవుతాయి, ఎవరు కేసులు పట్టుకోరు, నడిచేపోతుంటుంది, క్రౌడ్ డిజాస్టర్ జరుగుతూనే ఉంటాయి అనుకుంటారు. సో ఇక్కడ నార్మల్గా రేర్గా ఇట్లా కేసులు పెట్టి ఇక్కడ దాకా వస్తుంది. సో ఇన్ని రకాల న్యూస్ వాల్యూస్ ఉన్నాయి, ఒక్కటి కాదు. నార్మల్గా అయితే 1, 2 ఉన్నా కూడా వార్తే, 1, 2 ఉన్నా వార్తే. కానీ ఇన్ని రకాల న్యూస్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వార్త నడవకుండా ఉంటుంది, ఆగుతుందా?
సార్ చాలా పెద్ద పెద్ద కేసులే ఆ తర్వాత ఏవైపోయినాయో మనకు తెలియదు. ఉదాహరణకి టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అంటే ఎవరో ఒకరు తగ్గారు కాబట్టి, అంటే జనాలు అనుకునే మాట సార్, ఎవరో ఒకరు తగ్గారు కాబట్టి అది ఆ కేసు లేకుండా పోయింది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఎవరు తగ్గట్లేదు. అంటే ఎవరి దగ్గర డ్రగ్స్ కేసులో ఎవరు తగ్గలేదు. తగ్గలేదు సార్. అది కేసు ఎక్కడ క్లోజ్ అయిందా మీకు? కేసు క్లోజ్ చేశారు ఎవరు చెప్పారు? కోల్డ్ స్టోరేజ్ లో ఉంది సార్. మరి అది క్లోజ్ చేయడం కాదు కదా, మీరే చెప్తున్నారు. మీరే క్లోజ్ అయింది అంటున్నారు, మీరే క్లోజ్ ఇన్ ద సెన్స్ లేదు కదా సార్, చలనం లేదు కదా. మీరు మళ్ళీ అదే అంటున్నారు. క్లోజ్ అవ్వడం మీరు, కోల్డ్ స్టోరేజ్ మీరు. అందువల్ల కేసు నడుస్తుందండి, దానికి ఏముంది అందులో, ఆశ్చర్యమే ఉంది. అంటే నిన్న కాంప్రమైజ్ చేసే ప్రయత్నం కాంప్రమైజ్ లా ఎట్లా అవుతుందండి? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఒక్కసారి కోర్టులో కేసు అయినాక నీ ఇష్టం వచ్చినట్టు కాంప్రమైజ్ ఎట్లా అవుతారు? కేసు లాజికల్ అండ్ రావాల్సిందే కదా. అంటే కేసు పెట్టిన రేవతి భర్త దాంతో సంబంధం లేదండి మీకు. రేవతి భర్త కేసు పెట్టడము, రేవతి భర్త విత్డ్రా చేసుకోవడం పైన ఆధారపడి ఉండదు కదా కోర్టు కేసు. ఆల్రెడీ ఇట్స్ ఎ క్రైమ్ అది హ్యాపెన్. సో దానికి ఎవరు కేసు పెట్టడం, కేసు పెట్టకపోవడంతో సంబంధం ఏముంది? ఇప్పుడు ఒకవేళ రేవతి భర్త కేసు పెట్టలేదు అనుకో, కేసు అయ్యేది కదా. కామన్ సెన్స్ చెప్తుంది, ఫోటోగా తీసుకుంటారు కదా. ఎందుకు మరి అంతే కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు, రెండు మీరే అంటున్నారు సార్. ఒకటి చనిపోతే ఖచ్చితంగా కేసు అంతే, మరి కేసు అవుతుంది కదా. రేవతికి భర్త కేసు పెట్టడం పెట్టకపోతే సంబంధం లేదు. అంటే నిన్న అల్లు అర్జున్ మామ గాంధీ భవన్ కి వెళ్ళి అక్కడ దీపా దాస్ మున్షితో భేటీకి, ఏదన్నా లీగల్ కేసు ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ లాజికల్ ఎండ్. కోర్టులో తేలాలి. ఇవన్నీ బ్యాక్ డ్రాప్ లో మనం మాట్లాడుకునేటి. ఆఫ్ కోర్స్ ప్రభుత్వం వెనక్కి తగ్గాలి అనుకున్నప్పుడు కేసును గట్టిగా పర్సూ చేయకపోతే ప్రాసిక్యూషన్ వైపు నుంచి కేసు వీక్ అవుతుంది. కానీ అది ఏమవుతుంది మనం ఎట్లా ఊహాగానాలు చేయగలం? తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి చర్యను దారుణంగా ఖండిస్తూ ఉన్నారు సార్. కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు పదే పదే ఇది కక్షపూరితం అని చెప్పి. బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డి తీరును, పోలీసుల తీరును ఆక్షేపిస్తున్న పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల విషయానికి వచ్చేసరికి వెర్షన్ వేరేలా ఉంది సార్. నిన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడారు ఈ అల్లు అర్జున్ ఇష్యూ మీద. ఒకసారి బయట ఉద్దేశంతో పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని. నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో దేని గురించి బెనిఫిట్ షో? దాని వలన ఏమవుతుంది, విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు 300 రూపాయల టికెట్ 900 రూపాయలు, ఏంది? అట్లాగే పోనీ డబ్బులు పక్కన పెడదాం, విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేసి స్టాంపేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచిది. కిషన్ రెడ్డి గారు అది కక్షపూరితమైన చర్యనే అనుకోవచ్చు. పురంధేశ్వరి గారు ఏ లెవెల్ని ఎలా అరెస్ట్ చేస్తారని ఆవిడ చెప్పచ్చు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేశారా బాబు అని చెప్పి నేను నిన్న మెసేజ్ పెట్టాను. చాలా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాదైనా శాసనసభాపక్ష నేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ నాయకుడే. సో అందువల్ల సాధారణ ఎమ్మెల్యే కూడా కాదు. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇది ఒక వింత పరిస్థితి. మీకు తెలంగాణలో కూడా హైడ్రా వచ్చినప్పుడు అదే చూసాం మనం. హైడ్రా పైన కొంతమంది ఏమో అనుకూలంగా, రఘునందన్ రావు అనుకూలంగా మాట్లాడాడు, ఈటల రాజేంద్ర ఏమో వ్యతిరేకంగా మాట్లాడాడు. అది మా ఈటల అంతా చాలా సీరియస్గా వ్యతిరేకంగా మాట్లాడాడు. సో ఇలా ఒక అంశం వచ్చినప్పుడు ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, రాజాసింగ్ కూడా పాజిటివ్గానే మాట్లాడారు. రాజాసింగ్ పాజిటివ్గా మాట్లాడారు. ఇద్దరు ఎంపీలు రెండు రకాలుగా మాట్లాడారు. సో అంటే బీజేపీ వర్షన్ ఏంటి మరి? ఇది డెలిబరేటా? అంటే ఇప్పుడు హైడ్రాను వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలించే వాళ్ళు ఇద్దరు మా పార్టీకి ఓట్లేయాలని ఏదైనా వ్యూహమా? ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు మాకు ఓటేయాలి, అల్లు అర్జున్ వ్యతిరేకించే వాళ్ళు మాకు ఓటేయాలని ఏమైనా వ్యూహాత్మకంగా చేస్తున్నారా? అంటే పొజిషన్ మేమే ఉండాలి, ఇంకా వేరే వాడు ఉండకూడదు అని లేదు. అది విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత అభిప్రాయం. మా వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉంటుంది? శాసనసభాపక్ష నేత రేపు ఉదాహరణకు బెనిఫిట్ షోలు రద్దు చేయాలి అన్నది ఆయన విధానం అన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రతిపాదించాలి కదా, అయ్యా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం బెనిఫిట్ షోస్ రద్దు చేద్దాం, ఇవి స్టాంపీలకు కారణమవుతుంది, టికెట్ ధరలు పెంచుకోవాలనే సంస్కృతిని ఆపేద్దాం అని మరి విష్ణుకుమార్ రాజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపాదించాలి కదా. ఆయన క్లియర్గా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని పేరు చెప్పి, మళ్ళీ ఏదో నేను కామెంట్ చేశాను పలానా వాళ్ళ మీద నా కామెంట్ కాదు అని అంటారు జనరల్ రాజకీయ నాయకులు. కానీ క్లియర్గా టీడీపీ నాయకులే కాదు, తన పార్టీ నాయకుల పురంధేశ్వరిని, కిషన్ రెడ్డి కూడా ప్రస్తావిస్తూ నేను వ్యతిరేకిస్తున్నాను.
కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అభినందనలు చెప్తూ మెసేజ్ కూడా పెట్టినా అన్నాడు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? మరి బీజేపీ స్టాండ్ ఏంటి అంటే ఆర్ దే విత్ అల్లు అర్జున్, ఆర్ దే విత్ రేవంత్ రెడ్డి? సో దీనికి ఏదో ఒకటి ఉండాలి కదా. సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్, ఆర్ దే విత్ సెలబ్రిటీస్, ఆర్ దే విత్ సిటిజన్స్? సో ఇది ఒక పాలసీ మ్యాటర్, ఇది విధానపరమైన అంశం కదా. బెనిఫిట్స్ ఉండాలా వద్దా అని. విధానపరమైన అంశాల్లో కూడా ఒక రాజకీయ పార్టీకి ఒక అభిప్రాయం లేకపోతే, రాజకీయాలు మారినప్పుడు అభిప్రాయాలు మారుతున్నాయి, మళ్ళీ అదో ప్రాబ్లం. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో టికెట్ ధరల పైన చర్చ వచ్చినప్పుడు, బెనిఫిట్ షోల మీద చర్చ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా స్పందించారు. అసలు మీరెవరు, మోహన్ బాబు మా విద్యానికేతన్లో ఫీజులు కూడా మీ కంట్రోల్లో తీసుకుంటారా? సినిమా వాళ్ళ మీకే సంబంధం, టికెట్ ధరలు మీరే నియంత్రిస్తారా అని తీవ్రంగా వ్యతిరేకించారు. బెనిఫిట్ షోలను పర్మిషన్ ఇవ్వము అన్నప్పుడు. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి తెలంగాణ శాసనసభ వేదిక పైన ఒక పాలసీ డిసిషన్ చెప్పాడు, బెనిఫిట్ షోలు అనుమతించము అని, టికెట్ ధరలు పెంచనివ్వము అని. దీనిపైన మరి పవన్ కళ్యాణ్ రియాక్షన్ లేదు చూడండి మీరు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ జస్ట్ పొలిటికల్ లీడర్, ఇది ఫిలిం పర్సనాలిటీ కదా. అల్లు అర్జున్ కేసు దానిపైన స్పందించడం లేదు, ఒక తర్వాత సంగతి. ఇంకా పాలసీ అంశం పైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తానే వ్యతిరేకించిన పాలసీ అంశం పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇది తప్పని అనాలి కదా. జగన్మోహన్ రెడ్డి పైన అన్నంత కఠినంగా అనకపోవచ్చు, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి కాదు గనక లేదు రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలి, ఈ విధానం సరైనది కాదు అని నా అభిప్రాయం అనొచ్చు. అంటే యూ కెన్ డిఫర్ విత్ రెస్పెక్ట్. నువ్వు శత్రువుతో డిఫర్ కావడం, మిత్రులతో డిఫర్ కావడం, మైత్రి వైరము లేని వ్యక్తితో డిఫర్ కావడం 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మిత్రులతో డిఫర్ అయినప్పుడు ఒక రకంగా స్పందిస్తావు, ప్రత్యర్థితో డిఫర్ అయినప్పుడు ఒక రకంగా స్పందిస్తావు. నీకు ఏ రకమైన బంధము ఉండదు, మైత్రి బంధము లేదు, వైరము లేదు. అలాంటప్పుడు ఇంకో రకంగా స్పందిస్తావు, ఏదో ఒక రకంగా స్పందించాలి కదా. నేను ఎలాగ స్పందించను? ఇప్పుడు జనసేన తెలంగాణలో కూడా ఉంది కదా, మరి జనసేన పార్టీ వైఖరి ఏంటి, తెలుగుదేశం వైఖరి ఏంటి? అయినా ఒక పార్టీకి రాష్ట్రంలో ఒక వైఖరి ఉంటుందా, దేశమంతా ఒకే వైఖరి ఉండాలి కదా. మీకు బెనిఫిట్ షోల పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల వైఖరి ఏంటి? ఉండాలి అంటే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఉండాలనాలి, రేవంత్ రెడ్డి ఉండాలనాలి. అంటే ఎంత రాజకీయాలు ప్రభావితం చేస్తాయి వ్యక్తుల అభిప్రాయాలు అని దానికి ఇది ఒక ఉదాహరణ. ఇదేమో కనీసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ ఒకే అంశం పైన ఇన్ని రకాల అభిప్రాయాలు ఎలా చెప్తుంది? ఇప్పుడు మరి అల్లు అర్జున్ తప్పు లేదు, రేవంత్ రెడ్డి రైట్ అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడేమో అల్లు అర్జున్ సమర్థిస్తున్నారు. సో బీజేపీ హాస్ టు ఎక్స్ప్లెయిన్. 2 నాలుకలు కాదు 200 నాలుకల్లో మాట్లాడుతుంటే ఎట్లా సార్? భారతీయ జనతా పార్టీలోనే కాదు సార్, తెలుగుదేశం పార్టీలో కూడా ఈ పరిస్థితి ఉంది. పల్లా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ బెనిఫిట్ షోస్కి సంబంధించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. అల్లు అర్జున్కి కాస్త సపోర్ట్ చేసినట్టే ఆయన మాట్లాడారు. కానీ ఈ బెనిఫిట్ షోస్ విషయంలోనే అదే ప్రాంతానికి చెందిన మాడుగుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చాలా అగ్రెసివ్గా, సీనియర్ నాయకుడు, ఎస్ సార్, మాజీ మంత్రి కూడా, ఆయన అయితే కొంచెం అంటే పల్లా శ్రీనివాస్ చెప్పిన దానికి డిఫర్ అయ్యారు. ఒకసారి బండారు సత్యనారాయణమూర్తి గారు బయట సినిమా వాళ్ళని, నిర్మాత మండలిని నేను థియేటర్ ప్రశ్నిస్తున్నాను. బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం మీరు షో వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా పర్మిషన్ తీసుకుంటున్నారు? అంటే మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్స్ అనుమతి ఇవ్వాలా? బెనిఫిట్ ఎవరి కోసం? సమాజం కోసం. ప్రభుత్వం ఇస్తున్న పర్మిషను ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలా? బెనిఫిట్స్ ఓకే, ప్రజాశ్రేయస్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఎవడో నిర్మాతల కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమో బెనిఫిట్స్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా? ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు బెనిఫిట్స్. నియంత్రణ ఎక్కడ ఉంది మీకు టికెట్ల మీద? ఓ పక్క టికెట్లు నియంత్రిస్తుంది, టికెట్లు నియంత్రించమని చెప్తూ ఉన్నారు, కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు. రైట్. అంటే ఒకే పార్టీలో రెండు, ఆయన చెప్పింది ఒక మాట రెండు కన్నా చెప్పిన వాదన సమంజసమైన వాదనే. బండారు సత్యనారాయణమూర్తి ఎవరి బెనిఫిట్ కోసం ఒక కీలకమైన ప్రశ్న అడిగారు. ఎవరి బెనిఫిట్ కోసము పోనీ, నేను అందుకే నిన్న ఒక ప్రతిపాదన ఇక్కడే మాట్లాడేది అన్నాడు. మీరు మొదటి వారం రోజులు మేము చాలా ఖర్చు పెట్టి తీసాము సినిమాలు, అందువల్ల మాకు టికెట్లు పెంచుకొని ఇవ్వండి.  అని అంటున్నారు. మరి మొదటి వారం రోజులు, మొదటి 2 వారాలు 50% 60% 70% 80% 90% 95% 100% 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 100
3 రెట్లు 4 రెట్లు టికెట్లు పెంచుకోమని అడుగుతున్నారు. మా డబ్బులు మాకు రావాలి, పెట్టిన పెట్టుబడి భారీ బడ్జెట్ మీరు ప్రభుత్వానికి చెప్పి తీయలే. ప్రభుత్వం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు భారీ బడ్జెట్ పెట్టలే. ఇప్పుడు భారీ బడ్జెట్తో షోరూమ్ పెడతారు. ఆ షోరూంలో బెనిఫిట్స్ లాగా మేము టికెట్లు పెంచుకుంటాం, షోరూంలో ఇడ్లీ ధర 1000 రూపాయలు పెడతాం, మేము భారీ బడ్జెట్తో హోటల్ పెట్టాం కదా అనొచ్చా? మేము భారీ బడ్జెట్తో టీవీ ఛానల్ పెడతాం, మీరు మాకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి, ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ 10 లక్షలకి ఇవ్వాలి మీరు పే చేయాలి. మేము భారీ బడ్జెట్తో పెట్టినాం కదా టీవీ ఛానల్, మరి మేము పేపర్ భారీ బడ్జెట్తో పెట్టాం కదా, ఇవ్వాలి అని అడగచ్చా? మేము భారీ బడ్జెట్తో ఒక షాప్ ఓపెన్ చేస్తే మాకు ట్యాక్స్ ఉండకూడదు, మనం బాగా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టాం కదా అని. ఇవన్నీ కూడా వ్యాపారాలే కదా. మరొక్క సినిమా వ్యాపారంలోనే భారీ బడ్జెట్ పెట్టుకున్నారు కనుక వసూలు చేసుకోవాలి అనే విధానం ఏంటి అని. లేదు, మీరు టికెట్ల ధరలు సినిమా ఇండస్ట్రీ డిసైడ్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు బయట మార్కెట్లో ఇడ్లీ ధర మా హోటల్ వాడు డిసైడ్ చేసుకుంటాడు, పోతాడు పోడు. మీరు అదొక పద్ధతి అని ఉండాలి. టికెట్ ధరల్ని స్వేచ్ఛా మార్కెట్కి వదిలేసి అది ఎవరిష్టం వారు, అదేమి ఎసెన్షియల్ కమాడిటీ కాదు, అత్యవసర వస్తువు కాదు, నిత్యావసర మందులు కావు, ప్రాణరక్షణకు ఉపయోగపడే మెడిసిన్స్ కావు. అసలు ఇవాళ మెడిసిన్ ధరలపైన నియంత్రణ లేదు. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పి దాన్ని రోజు కుదించేస్తున్నారు. అంటే ప్రజలకు అవసరం వచ్చిన మెడిసిన్స్ మీద కంట్రోల్, ధరల మీద కంట్రోల్ లేదు. మీకు ప్రజలకు చాలా కీలకమైన స్కూల్ ఫీజుల మీద కంట్రోల్ లేదు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలపైన కంట్రోల్ లేదు. సినిమా టికెట్ల ఒక్క విషయంలోనే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయాలి? లీవ్ ఇట్ టు మార్కెట్. నీకు డిమాండ్ అండ్ సప్లైని బట్టి మార్కెట్ ధరలు నియంత్రించుకుంటుంది. ఇప్పుడు ఎల్లిగడ్డలు ఎంత కమ్మాలో మీరు నిర్ణయిస్తున్నారా మార్కెట్లో? మరి మీకు ఎందుకు నిర్ణయిస్తలేరు? ఎల్లిగడ్డలు అవసరం కదా మనిషికి, ఉల్లిగడ్డ అవసరం లేదా? మరి ఎందుకు నిర్ణయిస్తలేరు? మీరు ప్రజలకు అవసరమైన ఔషధాల ధరలు నిర్ణయిస్తలేదు ప్రభుత్వం, కానీ సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తామంటున్నారు. అది ఏ లాజిక నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఒక్కసారి నియంత్రించాలి అని అనుకున్నప్పుడు మీరు మళ్ళీ పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? సినిమా ఇండస్ట్రీ రాజకీయ నాయకత్వ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి వస్తుంది. అందుకే సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రులకు గవర్నమెంట్లకు ఎవరు అధికారంలో ఉన్నా వారు భయపడాల్సి వస్తుంది. ఇలా ఎందుకు ఉండాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరు వదిలేస్తే స్వేచ్ఛా మార్కెట్కి వదిలేయండి, లేదంటే టికెట్ ధరలు నియంత్రించారు వదిలేయండి, అక్కడే ఆపేసేయండి. మళ్ళీ డిస్క్రిప్షన్ పేరిట భారీ బడ్జెట్లో సినిమా తీశామని మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్లు పెట్టుకుంటూ గవర్నమెంట్లు విచక్షణ అధికారాలను ఉపయోగించి తమ ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి అనుమతించడం, ఒకసారి అనుమతించకపోవడం. దిస్ షుడ్ బి మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ కదా. అనుమతించినప్పుడు నేననేది ఏంటంటే పెట్టుబడి వచ్చేసింది, మరి అప్పుడు పౌరుల బెనిఫిట్ కొరకు షో ఎందుకు ఉండదు అంటున్నా. నా క్వశ్చన్ అది. ఇప్పుడు 1,030 కోట్లు వచ్చాయి మొదటి 17 రోజుల్లో పుష్ప 2. మీరు పెట్టిన పెట్టుబడి కానీ డబ్బులు వచ్చింది కదా, ఇంకొక నెల తర్వాత ఇంకా వస్తాయి కదా. ఆల్రెడీ మీరు ఓటీటీలు అమ్మేసుకున్న అన్నీ అయిపోయినాయి కదా. మీరు పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు వచ్చింది కదా. ఈసారి మల్టీప్లెక్స్లో 100 రూపాయలు చూపెట్టండి. బెనిఫిట్ షో లేదు, సింగిల్ స్క్రీన్ డబుల్ స్క్రీన్ థియేటర్లలో మీరు 50 రూపాయలకు 100 రూపాయలు చూపెట్టండి పౌరులకు. ఆల్రెడీ మీకు లాభాలు మీకు వచ్చిన తర్వాత సిటిజన్ బెనిఫిట్ కొరకు ఎందుకు షో అయ్యారు? పేదవాడి బెనిఫిట్ కొరకు ఎందుకు షో అయ్యారు అంటున్నా నేను. ఇక మొదటి వారము 2 వారాల్లో 1,200కు తీసుకునే అవకాశం మీరు తీసుకుంటున్నప్పుడు, ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ప్రభుత్వం కండిషన్ పెట్టాలి. మొదటి 2 వారాలు మీరు 1000 రూపాయలకు అమ్ముకో, 1,200 పెట్టండి, కానీ 2 నెలల తర్వాత 100 రూపాయలు ఉండాలి టికెట్. ఎందుకు ఉండకూడదు? మీకు దీనికి ఆన్సర్ నా క్వశ్చన్ అది. మీరు అంటే లాభాలు మీకు భారాలేమో ప్రజలక, అప్పుడు ప్రజలు అప్పుడు ఏమవుతుంది? డబ్బు ఉన్నవాడు, షోకున్నవాడు, మోజున్నవాడు 1,200 పెట్టి మొదటి వారంలో చూస్తాడు. డబ్బు లేనివాడు, అంతగా మోజు లేనివాడు, అయినా సినిమా చూడాలని కోరుకున్నవాడు 2 నెలల తర్వాత తక్కువ రేటు చూసుకుంటాడు. దీంతో బెటర్ ఆప్షన్ కదా అంట నేను. బెటర్ ఆప్షన్ కదా అంట. మరి ఎందుకు ఉండదు? ఈ బెనిఫిట్ విల్ బి ఆన్ బోత్ సైడ్స్ కదా. వై ఓన్లీ వన్ సైడ్? దెర్ ఇస్ ఎ ఫిలిం ప్రొడ్యూసర్, దెర్ ఇస్ ఎ ఫిలిం గోయర్. ఫిలిం ప్రొడ్యూసర్ లేకుండా ఫిలిం గోయర్ లేడు, సినిమా నిర్మాత లేకుండా సినిమా ప్రేక్షకులు లేరు, ప్రేక్షకులు లేకుండా నిర్మాతలు లేరు కదా. బెనిఫిట్ ఇద్దరికి ఉండాలి కదా అంట నేను. ఓన్లీ మీరు టికెట్లు పెంచడం ద్వారా ప్రయోజనం ఓన్లీ నిర్మాతలకు ఎందుకు కల్పిస్తున్నారు? మన సినిమా చూసే వాళ్ళకు కూడా టికెట్ ధరల మీద బెనిఫిట్స్ ఉండాలి, టికెట్ ధరల మీద ఉండాలి కదా అవకాశం. ఈ ప్రిన్సిపల్ నేను కోరేది. అందువల్ల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది అంటే మీరు టికెట్లు వదిలేస్తే స్వేచ్ఛా మార్కెట్కి వదిలేయండి,
డిమాండ్ అండ్ సప్లై నిర్ణయిస్తుంది. టికెట్ ధరను చూసేవాడుంటే కొనేవాడుంటే అమ్మేవాడు ఉంటాడు. కొనేటోడు డిసైడ్ చేసుకుంటాడు వాళ్ళకి వాళ్ళు, మనకేం సంబంధం లేదు. కానీ లేదంటారా, మీరు నియంత్రిస్తే అనుమతిస్తే ఒకవైపు అనుమతించి ఇంకోవైపు ప్రజలకు ఉపయోగపడే అనుమతి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సినిమా ప్రొడ్యూసర్ల కష్టాలేమో చూస్తుంది, సినిమా ప్రేక్షకుల బాధలు చూడదా అండి? ఇది ఎక్కడ ప్రభుత్వం? నాకు అర్థం కాని ప్రభుత్వం. ప్రజలకు అకౌంటబులా, సినిమా ప్రొడ్యూసర్లకు అకౌంటబులా? ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వము సినిమా ప్రొడ్యూసర్ల బాధలకు స్పందిస్తుంది, సినిమా ప్రేక్షకుల బాధలకు స్పందించదా? 1200 పెట్టి ఎక్కడనేంటి సినిమా చూడలేని వారి సంగతి ఏంటి? ఇలా మల్టీప్లెక్స్ పోతే ఒక కుటుంబం పోతే 5,000 రూపాయలు 6,000 రూపాయలు అవుతుంది. మరి దానికి ఎందుకు ప్రభుత్వం స్పందించదు? ప్రభుత్వం సినిమా తీసిన వారు 100 కోట్ల పెట్టుబడులు విచక్షణారహితంగా విశృంఖలంగా ఖర్చులు పెట్టిన దానికేమో స్పందిస్తుంది. సినిమా హీరోలు 200 కోట్లు 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటే దానికేమో కంపెన్సేషన్ ఇస్తుంది. ప్రేక్షకుల కంపెన్సేషన్ ఇవ్వదని అన్యాయం కదా అంట నేను. అందువల్ల మీరు గవర్నమెంట్ దగ్గరకు వచ్చినప్పుడు నేనే ఆ సీట్లో కూర్చుంటే నా అధికారంలో కూర్చుంటే నేను వారం రోజులు మీకు రేట్ ఎక్కువిస్తాను, 2 నెలల తర్వాత మీరు రేటు సగానికి సగం తగ్గించండి. దెర్ షుడ్ బి బెటర్ ఇన్ ద మ్యాడ్నెస్. ఎంత పద్ధతి ఉండాలి? మీరు బాగా పెట్టుబడి పెట్టారు, సినిమాకు చాలా ఖర్చు అయింది, మొదటి 1-2 వారాల్లోనే మాకు లాభాలు రావాలంటారు కదా, వ్యాపారాన్ని మేము సహకరిస్తాం. మీరు సహకరించండి ప్రేక్షకుల కొరకు. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత సినిమా ధరలు ఇక సగంలో ఉండాలి, 50% ఉండాలి. మీకు అట్లనే మెథడ్ ఉండాలి కదా. ఏ మెథడ్ లేకపోతే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఉంటే ఫ్లెక్సీ ప్రైస్ ఉండాలి, లేకపోతే ఫిక్స్డ్ ప్రైస్ ఉండాలి. ఫ్లెక్సిడ్ ప్రైస్ ఏమో ఉంటుంది, కానీ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం ప్రొడ్యూసర్లకు అనుకూలంగా. ఫ్లెక్సీ ప్రైస్ మీకు డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ ఉండాలి, డిమాండ్ లేనప్పుడు తక్కువ రేట్ ఉండాలి. మీకు అవసరం ఉన్నప్పుడు ఫ్లెక్సీ, మీకు అవసరం ప్రేక్షకులకు కావాల్సినప్పుడు ఫ్లెక్సీ ఉండదా? పుష్ప 1 అండ్ పుష్ప 2 ఈ 2 సినిమాలు టాలీవుడ్ రేంజ్ని దేశానికి చాటి చెప్పిన సినిమాలు. ఈ సినిమాలో హీరో స్మగ్లర్. సో పోలీసులను కూడా తక్కువ చేసి చూపించారు ఆ సినిమాలో. వాస్తవంగా నేను చూశాను 2 సినిమాలు కూడా. సో మంత్రి సీతక్క అంటూ ఉన్నారు, సార్ జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రావు, మరి ఒక స్మగ్లర్ హీరోగా పెట్టి అదే స్మగ్లర్ హీరో పాత్ర, సో ఆ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది, ఆ సినిమాలో యాక్ట్ చేసిన అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది అని చెప్పి మాట్లాడారు. ఒకసారి మంత్రి సీతక్క గారు బయట వేసారు. మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు, వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఈ సినిమా వచ్చిన మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గం. రైట్, ఎటువంటి సినిమాలకు ఆదరణ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం సార్. పుష్పకి ఎందుకు అంత క్రేజ్ అని ఒక వీడియో కూడా గతంలో మనం ఈ షోలో అదే దానికి సంబంధించి కూడా మీరు మాట్లాడారు. అంటే జనాలు ఆదరించే సినిమాలకు రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సందేశం ఇచ్చే సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ జై భీమ్ సినిమా ఓకే సార్ బాగానే ఆడింది వెన్ కంపేర్ టు అదర్ సందేశాత్మక చిత్రాలు, కానీ సందేశాత్మక చిత్రాలు తీస్తే సరిపోతుందా? నేను పుష్ప 2 మీద మాట్లాడిన దాన్ని చూసిన వీడియోకు దేనికి 2 లక్షల వ్యూస్ రాలేదు. జై భీమ్ సినిమా మీద మాట్లాడితే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. సినిమా ఆదరణ ఉంది లేదు అనేది మన పర్సెప్షన్, అది మనం నిర్ణయించుకుంటాం. దీనికి ఆదరణ ఉండదు, దానికి ఆదరణ ఉండదు. మీడియాలో ఉండే ఒక దౌర్భాగ్యం ఏంటంటే మా ప్రేక్షకులు మా పాఠకులు ఇది చూడరు అని మనమే డిసైడ్ చేసుకుంటాం. అది నిజం కాదు ఫస్ట్. సో అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఇది. అందువల్ల నేను సినిమా అవార్డులు ఇచ్చే జ్యూరీలో ఉంటే
ఖచ్చితంగా జైవీంకే జాతీయ అవార్డు ఇస్తా, అనుమానమే లేదు. సీతక్క అభిప్రాయంతో 100% అంగీకరిస్తాను. అద్భుతమైన సినిమా. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, కానీ జై భీమ్ చూశాను కనుక చెప్తున్నా, ఇట్స్ ఎ గ్రేట్ సినిమా. అంటే అసలు అలాంటి సబ్జెక్ట్ను చివరి వరకు చూడడం సాధారణంగా కష్టం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఫీచర్ ఫిలిమ్స్ లాగా వచ్చినా దే ఆర్ లైక్ ఎ డాక్యుమెంటరీ. మీకు చాలా అకాడమిక్గా ఉంటుంది, కానీ దాన్ని మీకు సినిమా మొత్తం చూడగలిగాం. అసలు ఏమాత్రము కూడా నేను కదలకుండా మెదలకుండా చూడగలిగాను. సో అంటే అర్థం ఏంటి, సినిమాలో ఉన్న సినిమాటిక్ ఎలిమెంట్స్ను కూడా చాలా పవర్ఫుల్గా ఆ సినిమాలో ఉండే ఆ సస్పెన్స్ కావచ్చు, ఆ యాంగ్జైటీ కావచ్చు, వాటిని మెయింటైన్ చేస్తూ సినిమా ఒక అద్భుతమైన అంశం. ప్రజల ఆదివాసీ బిడ్డల హక్కులు, సో అన్యాయంగా కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ను వాళ్ళు క్రిమినల్స్గా సమాజము వ్యవస్థ ఎలా భావిస్తుంది. ఒక యాక్టివిస్ట్ లాయర్, అది రియల్ స్టోరీ. జస్టిస్ చంద్రు అని మద్రాస్ హైకోర్టులో జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన జీవితంలో జరిగిన ఒక కేసు ఆధారం, ఆయన పుస్తకం కూడా వచ్చింది. ఆయన జడ్జిమెంట్ ఇచ్చిన ప్రధానమైన కేసులు, ఆయన వాదించిన కేసులు కూడా. సో అందువల్ల అది రియల్ లైఫ్ స్టోరీ, అది ఇట్స్ నాట్ ఫిక్షన్ కాదు. సో అందువల్ల డెఫినెట్గా జై భీమ్కి అవార్డు రావాలి, అందులో భిన్న అభిప్రాయం ఏమీ లేదు. అయితే సందేశాత్మక సినిమాలకు వేటికి అవార్డులు రావడం లేదనేది కూడా పూర్తిగా నిజం కాదు. ఇవాళ శ్యామ్ బెనిగల్ చనిపోయాడు నిన్న. చాలా గొప్ప డైరెక్టర్, మామూలు డైరెక్టర్ కాదు. ఆయన మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నవాడు, హైదరాబాదీ బిడ్డ. హైదరాబాదులో తిరుమలగిరి, ఆల్వాల్, కాప్రా ఏరియాలో పెరిగాడు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనిగల్. ఆయన తీసినటువంటి మంతన్, అంకుర్, మీకు ఇలాంటి సినిమాలు మన తెలుగులో కూడా అనుగ్రహం అని వచ్చింది. సో ఆ అనుగ్రహానికి కూడా చాలా అవార్డులు వచ్చాయి. నాకు అసలు శ్యామ్ బెనిగల్కి వచ్చిన అవార్డులు మామూలు అవార్డులు కాదు. మంతన్ అని ఇది క్రౌడ్ ఫండెడ్ ఫిలిం నాకు తెలిసినంతవరకు. గుజరాత్లో ఉన్న మిల్క్ కోఆపరేటివ్స్ను బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా. అదే కాకుండా దూరదర్శన్కు డిస్కవరీ ఆఫ్ ఇండియా లాగా సిరీస్ తీశారు, భారతదేశ్ ఏ కోజ్ అనేది పేరుంటుంది దానికి. సో అందువల్ల శ్యామ్ బెనిగల్కి అవార్డుల పంట, మామూలుగా అవార్డులు రాలేదు. అందువల్ల ఆయన ప్యారలల్ సినిమా అనే సత్యజిత్ రే, శ్యామ్ బెనిగల్ వీళ్ళు ప్యారలల్ సినిమాకు ఆద్యుడు. అందువల్ల సందేశాత్మక సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి, రాలేదని కాదు. కానీ డెఫినెట్గా ఇది ఒక డిబేటింగ్ క్వశ్చనే. సినిమా అవార్డులు ఒకటే కాదు, సమాజం కూడా దాన్నే చూస్తున్నారు కదా. ఇప్పుడు జై భీమ్ కన్నా పుష్ప 2కి ఎక్కువ ఆదరించారు కదా. అంటే మన సమాజం కూడా ఇటువైపు పోతుంది అనేది. ఇప్పుడు సినిమా అనేది ఒక కళ, సాహిత్యం అనేది ఒక కళ. అది ఆయా సందర్భాల్లో సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజానికి భిన్నంగా సినిమా ఉండదు, ఓవరాల్గా సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది సినిమా. సో అందువల్ల మీకు సమాజాన్ని సినిమా రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు సమాజం కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మరి ఒక స్మగ్లర్ గ్లోరిఫై చేస్తే సమాజం ఎందుకు అంతగా దాన్ని గౌరవించింది, ఆహ్వానించింది, ఆదరించింది అనేది ఇస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ టు సొసైటీ. మన సొసైటీ ఎటువైపు పోతుంది అన్నదానికి ఒక ఇండికేషన్. ఇక పోలీస్ వర్సెస్ స్మగ్లర్ అనేది కాదు. అక్కడ ఒక డ్యూటీ సరిగా చేసే పోలీస్ ఆఫీసర్ని అవమానించలే, పోలీస్ యూనిఫామ్ దుర్వినియోగం చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పైన అటాక్ అది. అందువల్ల టోటల్గా మనము పోలీస్ వ్యవస్థపై దాడిగా కూడా చెప్పలేము. దారి తప్పిన పోలీస్ అధికారి పైన అటాక్. మీకు రాజకీయ వ్యవస్థ పైన విలన్లుగా సినిమాలు ఎన్ని రాలేదు, రాజకీయ నాయకులను విలన్లుగా చూపినన్ని సినిమాలు ఇంకెవరికి రాలే. రావుగోపాలరావు లాంటి వాళ్ళు మనం ఎన్ని చూడలేదు. సో కానీ రాజకీయ నాయకులు అందరినీ కాదు, దారి తప్పిన రాజకీయ నాయకులే విలన్గా చూపెట్టారు. సో అయితే సమస్య ఏంటంటే దారి తప్పిన పోలీస్ అధికారికి అసలు దారిలోనే లేని స్మగ్లర్ బుద్ధి ఎప్పుడు ఏంటంటే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల గ్లోరిఫికేషన్ ఆఫ్ స్మగ్లింగ్, గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రిమినల్స్ అనేది సినిమా సరైందా అందుకే ఈ చర్చ ఉంది. ఇప్పుడు అదేమి ఇప్పుడు పుష్ప సినిమాపై కూడా అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా గొప్పగా మాట్లాడితే ఈ ప్రశ్నలు వచ్చాయి, అదేమన్నా శంకరాభరణం సినిమానా అని. కానీ ఇదే సమాజం శంకరాభరణాన్ని కూడా ఆదరించింది కదా. మరి ఇదే సమాజం మీకు సాగర సంగమాన్ని కూడా ఆదరించింది. అద్భుతమైన సినిమా కదా శంకరాభరణం. సో అందువల్ల దాన్ని కూడా ఆదరించింది కదా. సో అందువల్ల సినిమా సమాజంలో అన్ని షేడ్స్ ఉంటాయి.
మనము ఇదొక పెద్ద డిబేట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ వర్సెస్ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్. అంటే ప్రజల ప్రయోజనము, ప్రజల ఆసక్తి, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ నీడ్ నాట్ బి నెసెసర్లీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజలకు ఆసక్తి కలిగించే ప్రతి ఒక్కటి ప్రజా ప్రయోజనం కాకపోవచ్చు, కానీ ప్రజల ఆసక్తి, ప్రజా ప్రయోజనాన్ని బ్యాలెన్స్ చేయాలి. ప్రజా ప్రయోజనం కలిగిన మెసేజ్ను కూడా ప్రజలకు ఆసక్తి కలిగించేలా ఎలా చూపాలన్నదే కళ. అది టీవీ అయినా, సినిమా అయినా, అదొక వార్త రాసిన ప్రజా ప్రయోజనాన్ని కూడా ఆసక్తికరంగా ఎలా చెప్పాలి, అది ఛాలెంజ్. అలా చెప్పినప్పుడు జనం చూస్తారు. నా అనుభవంలోనే చెప్పాను నేను. ఇప్పుడు మధ్యతరగతి కన్జంప్షన్ పడిపోతుంది అనేది ఇటీవల వచ్చిన డేటా ఆధారంగా మీకు నా యూట్యూబ్లో ఉంటుంది, మిడిల్ క్లాస్ స్పెండింగ్ లెస్ అని. ఈ వీడియోకు మరి చాలా బోరింగ్ వీడియోగా ఉండాలి లెక్క ప్రకారం అయితే, ఎందుకంటే ఎకనామిక్స్, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, జీడిపిలో షేర్ ఎంత, ట్యాక్సెస్ ఎంత, మిడిల్ క్లాస్ ఎంత ఖర్చు పెడుతుంది, అర్బన్ కన్జంప్షన్ ఎంత తగ్గింది. ఇదేమి పుష్పాటు గురించి కాదు. మరి 80,000 మంది చూశారు నా యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు యూట్యూబ్లో కొట్టండి ఉంటుంది, మిడిల్ క్లాస్ కన్జంప్షన్, మిడిల్ క్లాస్ స్పెండింగ్ లెస్, మధ్య తరగతి ఎందుకు తక్కువ ఖర్చు పెడుతుందని వీడియో 70,000 to 80,000 చూశారు కదా. ఇదే జనంగా చూసింది. కేశవానంద భారతి కేసు ఏంటి అన్నట్టు 2 లక్షల మంది చూశారు. బ్యాంకులో విలీనపై 2 లక్షల మంది చూశారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏమిటంటే 2 లక్షలు చూశారు. అందువల్ల క్రియేటర్లపై కూడా బాధ్యత ఉంటుంది. సినిమా వల్ల వాదన చేస్తారు, సమాజం అవే చూస్తుంది, మేము అవే చూపుతున్నామని. నిజం కాదు, సమాజం అవే చూస్తున్నది పాక్షిక నిజం. అందువల్ల ఒక రచయిత పైన, ఓ దర్శకుని పైన, ఒక పాత్రికేయుని పైన బాధ్యత ఏముంటుంది అంటే సమాజంలో ఉన్న అభిరుచులను, ఆసక్తులకు స్పందించడమే కాదు, సమాజానికి సరైన అభిరుచిని కూడా నేర్పాలి. అందువల్ల ఆ లీడర్ ఎప్పుడు కూడా తాను జనం పోతున్న దారిలో గొర్రదాటుగా పోవడం కాదు, జనాన్ని, సమాజాన్ని సరైన దారిలో కూడా పెట్టాలి. అది ఒక లీడర్ యొక్క లక్షణం. అందువల్ల డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మనం ఏ రకమైన అంశాలు తీసుకొని సినిమాలుగా తీస్తున్నాం, అది సమాజం పైన ప్రభావం. ఇస్ ఎ మైండ్ ఇండస్ట్రీ. సినిమా ఈజ్ నాట్ లైక్ ఏ చాక్లెట్. నేను సినిమా ప్రొడ్యూసరు, చాక్లెట్ ప్రొడ్యూసర్ ఒకటి కాదు. నేను నాకే సంబంధం, తెరం ఏ తింటే తినిపిస్తున్నాను. చాక్లెట్ ప్రొడ్యూసర్ ఇది మైండ్ మీద ప్రభావం చూపేది కనుక సినిమా ఇండస్ట్రీ పైన సమాజంపై కూడా ఆ బాధ్యత ఉంది. సమాజం పైన బాధ్యత ఏంటి? మంచి చెడుల మధ్య విచక్షణ చూపెట్టగలిగే సామర్థ్యం సమాజానికి రావాలి కదా. అల్టిమేట్లీ ఇది డిమాండ్ అండ్ సప్లై. 500 కోట్లు పెట్టి పుష్పాటు తీశారు. జనం మేము ఈ స్మగ్లర్ను హీరోగా చూపెడితే మేము చూడమన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం ఎవరు తీస్తారండి నాకు చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరు పొరపాటు కూడా ఆ సినిమా తీయరు కదా. అందువల్ల ఎవరు కోడిగుడ్డు ముందా, కోడి ముందా, చెట్టు ముందా, విత్తు ముందా అన్న సామెత వస్తుంది మళ్ళీ. పుష్ప వివాదంలో, ఈ తొక్కిసలాట వివాదం తర్వాత అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూలో ఒక సాక్షి, అలాగే నమస్తే తెలంగాణ కాస్త అల్లు అర్జున్కు ఎడ్జి చూపిస్తూ ఉంటే మిగిలిన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డికే సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి సార్. కారణాలు ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ నేషనల్ మీడియా మాత్రం పోలీసుల తీరును, తెలంగాణ ప్రభుత్వ తీరును కాస్త నెగిటివ్గానే చూపిస్తున్న పరిస్థితి. ఇదే విషయం మీద సివి ఆనంద్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేషనల్ మీడియా అమ్ముడు పోయింది, ఇది వెరీ షేమ్ అంటూ నేషనల్ మీడియా ప్రతినిధుల మీద కాస్త తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి and still you're supporting. I'm forgetting. Yeah, I know national media how it has behaved. No sir. All bought over. Totally bought over. No. Absolutely. No shame. Bought over. I am telling you this. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story on this. That's my understanding of your behavior. Not the Elaborate story on the transgender initiative you have done. Just tell us about that initiative so that we come. and such. I was there, sir. I understand the pain. And still. అంటే మొత్తం మీడియాను ఒకే దాటిన కట్టకూడదు మనం. డెఫినెట్గా అమ్ముడు పోయిన వాళ్ళు అన్ని వ్యవస్థల్లో ఉన్నారు, సినిమాలో కూడా, మీడియాలో కూడా ఉండొచ్చు, లేరని నేను అంటలేను. నేనే మీడియా మొత్తం చాలా పవిత్రంగా ఉంది, మీడియా అనేది చాలా గొప్ప వ్యవస్థ అని ఏమనను. మీడియాలో అన్ని రకాల బలహీనతలు ఉన్నాయి, అందులో అనుమానం లేదు. మీడియా వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో అదే సమయంలో మొత్తం జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా, ఏ మీడియాలోనైనా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అదొక ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో మరి ఇదే మీడియా
ఇండియా టుడే ఛానల్ అయిన ఆజ్తక్, అది కూడా జాతీయ మీడియానే కదా, మోస్ట్ పాపులర్ హిందీ ఛానల్. మరి రేవంత్ రెడ్డితో 1 hour ఇంటర్వ్యూ పెట్టారు కదా, మరి డబ్బులు పెట్టారా? అమ్ముడు పోయిందా? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైసలు ఇస్తేనే ఆయనతో ప్రోగ్రాం పెట్టిందా? మరి రేవంత్ రెడ్డి వర్షం వినిపించారు కదా. నాకు తెలిసినంత వరకు నేషనల్ మీడియాలో ఎక్కడ అల్లు అర్జున్ ఇంటర్వ్యూ రాలే, ఇంకా అల్లు అర్జున్ ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తలేడు, కానీ ముఖ్యమంత్రి వర్షం చూపెట్టారు కదా మరి. సో అందువల్ల వీ కెనాట్ మేక్స్ ద స్వీపింగ్ కన్క్లూషన్స్. డెఫినెట్గా మీకు మీడియా పొలిటికల్ టైమ్స్నా ఉంటుంది, మీకు రిపబ్లిక్ టీవీ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ వాళ్ళ రోజు పని ఏంటంటే రాత్రి వరకు నరేంద్ర మోడీకి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఎట్లా నరేటివ్ బిల్డ్ చేయాలి, మోడీ వ్యతిరేకులు బీజేపీ వ్యతిరేకులను ఎట్లా విలన్గా చూపెట్టాలి, ఇది వాళ్ళ పని, వేరే వర్క్ లేదు. కాదు రోజు ఇదే పని. మీరు ఏదన్నా తీసుకొని అక్కడికే వెళ్తారు. ఆవు అన్న దగ్గరికి ఆవు కథ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తారు. అర్ణవ్ గోస్వామి ఆవు కథకి వెళ్తారు. అందువల్ల అర్ణవ్ గోస్వామికి ఇందులో ఏం కనబడుతుంది? ఆయన పుష్ప హిందూ మతాన్ని సెలబ్రేట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ సహించలేదు. ఆంటోనియో అంటే సోనియా గాంధీ అసలు ఇటాలియన్ నేమ్, ఆమె భరించలేదు. ఆమె ఆంటోనియో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పి చేయించారు. ఇంక ఇలాంటి పరికమాల సిద్ధాంతాలని చెప్తారు. అది చూసినాక సివి ఆనంద్ లాంటి మండితే మండవచ్చు, నాలాంటి మండింది కదా. బట్ స్టిల్ పోలీస్ వ్యవస్థలో ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తి ఒక జాతీయ మీడియా మొత్తాన్ని అలా కామెంట్ చేయడం అనేది అది సరైనది కాదు. వ్యక్తిగా అల్లు అర్జున్ వ్యక్తిగా ఈ ఎపిసోడ్ పైన మీడియా బిహేవియరు, మీడియా కవర్ చేసిన తీరు పైన నా అండర్స్టాండింగ్ అది అన్నాడు. ఈ హాజ్ ఎవ్రీ రైట్ టు హ్యావ్ హిజ్ అండర్స్టాండింగ్, అందులో అనుమానం లేదు. సివి ఆనంద్ పోలీస్ కమిషనరే కాదు, పౌరుడు కదా. ఏ పౌరునికైనా మీడియా అనే వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు పైన అభిప్రాయాలు ఉండడంలో తప్పలేదు. ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ పైన అభిప్రాయం లేదా? మనము సినిమాలో పోలీస్ అధికారిని బట్టలు కూడా తీసి కొట్టగలిగినప్పుడు జాతీయ మీడియాను కూడా కనీసం మాటల్లో వాయించడానికి హక్కు పోలీస్ అధికారికి ఉండదా? సో నీకు సినిమా వాళ్ళకున్న పోలీస్ అనే ఇన్స్టిట్యూషన్ను అంత బ్లేటెంట్గా చూపెట్టగలిగే అధికారం మీడియాకు ఉన్నప్పుడు, ఫిలిం ఇండస్ట్రీ కూడా మీడియా కదా, మీడియా బిహేవియర్ను కూడా అంతే బ్లేటెంట్గా అటాక్ చేసే అధికారం పోలీసు వ్యవస్థకు ఉండదా? వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అయితే డిఫరెన్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఎవరు పవర్లో ఉన్నారు, ఎవరు పవర్లో లేరు. హూ హ్యాస్ పవర్, హూ హ్యాస్ నాట్ పవర్. సినిమా ఇండస్ట్రీకి పవర్లో లేదు, కానీ పోలీస్ వ్యవస్థ పవర్లో ఉంది. పవర్లో ఉన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ పైన అటాక్ చేయడంలో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉంది. అంటే సమాజంలో ప్రశ్నించే వారిని భయపెట్టేటువంటి భీతిల్లే రీతిలో కూడా అధికారం ఉన్న వ్యవస్థలు వివరించకూడదు. అయితే అనొచ్చు పోలీస్ కమిషనర్కు జాతీయ మీడియా భయపడుతుందా అని. పోలీస్ కమిషనర్ జాతీయ మీడియా భయపడకపోవచ్చు, ఒప్పుకుంటాను. బట్ మీరు ఒక పెద్ద ఆరోపణ చేశారు బాట్ ఓవర్ అని, మరి దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టి పోలీస్ కేసు కూడా పెట్టచ్చు అమ్ముడు పోతే. అయితే మీడియా మొత్తం పవిత్రంగా ఉంది అనేది నేను అనడం లేదు. అన్ని వ్యవస్థల్లో, రాజకీయ వ్యవస్థల్లో లేదా ఈ స్వభావం, మీకు అధికార వ్యవస్థలో లేదా, మీడియాలో కూడా ఉంది. వెన్ దెర్ ఆర్ కరప్ట్ పీపుల్ ఎవ్రీవేర్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. బట్ దెర్ ఆర్ హానెస్ట్ పీపుల్ ఎవ్రీవేర్. పోలీస్ వ్యవస్థలో బ్రహ్మాండమైన నిజాయితీకి మారుపేరున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ వ్యవస్థలో బ్రహ్మాండమైన నిజాయితీకి మారుపేరున్న వాళ్ళు మీడియాలో కూడా ఉన్నారు. మీడియాలో ఉన్న వ్యాపార ధోరణి, వికృత ధోరణి పట్ల సివి ఆనంద్ కానీ ఇంకెవరికి కానీ అభ్యంతరాలు చెప్పే హక్కు ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో ఉండే తప్పుడు ధోరణులపైన సినిమాలో చూపెట్టుకోగలిగినప్పుడు, కానీ పవర్లో ఉన్నప్పుడు కాస్త సంయమనం పాటించడం వల్ల ఆ గవర్నమెంట్కి కూడా ఒక రాంగ్ నేమ్. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం పైన ఒక అభిప్రాయం బిల్డ్ అవుతోంది, ఇది సినిమా ఇండస్ట్రీ పైన చాలా అనుచితంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అని. సో అల్లు అర్జున్ను కక్ష సాధింపుతో చేస్తున్నారు. ఈ రకమైన కామెంట్స్ మీడియా కవర్ చేసిన దానిపైన ఫ్రస్ట్రేషన్తో చేసినా కూడా అది ఇట్ సపోర్ట్ దట్ నరేటివ్ కదా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వస్తున్న ఒక నరేటివ్ను బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి స్టేట్మెంట్లు. అందువల్ల ఆ బాధ్యతలో ఉన్నప్పుడు కాస్త సంయమనం పాటించడం కూడా అవసరం. ఇదే జాతీయ మీడియాలో హైదరాబాద్ పోలీసు విడుదల చేసిన 10 నిమిషాల వీడియో కూడా అన్ని ఛానల్లో చూపెట్టారు, నేషనల్ మీడియాలో కూడా. మరి అది కూడా చూపెట్టారు కదా, మరి పోలీసు వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వకపోయినా చూపెట్టారు కదా, వాళ్ళు ఏం అమ్ముడు పోయి చూపెట్టలేదు కదా, పోలీసు వాళ్ళ వర్షన్ కూడా చూపెట్టారు. సో అందువల్ల అన్ని వర్షన్లు చూపెడుతున్నారు. బట్ డెఫినెట్గా మీడియాలో పాక్షిక దృష్టి ఉన్నమాట నిజం. పాక్షిక దృష్టి ఉన్నది కనుక
మీరు ప్రశ్నించవచ్చు, కానీ అందులో కొంత సంయమనం అయితే అవసరం. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే ఇప్పటికే చాలా దేశాలకు ట్రంప్ వార్నింగ్స్ ఇచ్చారు సార్. చైనా, భారత్, కెనడా, రష్యా, మెక్సికో ఈ వాణిజ్యపరమైన అంశాల్లో దిగుమతులపై సుంకానికి సంబంధించి మా తీరు ఈ రకంగా ఉంటుంది, మీరు తీరు మార్చుకోవాలి అని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పనామా కాలువకు సంబంధించి, పనామా అంటే అమెరికాకు మిత్రదేశం, సో మిత్రదేశాన్ని కూడా కవ్వించేలా ఒక ప్రకటన చేశారు సార్. పనామాను వెనక్కి తీసుకుంటాము అని చెప్పేసి వెంటనే పనామా అధ్యక్షుడు కూడా ములినో రెస్పాండ్ అయ్యారు. దానిని మేము ఖండిస్తూ ఉన్నాం, అటువంటి పరిస్థితి రాదు అని చెప్పి. సార్ అసలు పనామా కాలువ మీద ఎందుకు ఈ వివాదం? అంటే పనామాను వెనక్కి తీసుకుంటాం అనలేదు, పనామా కాలువను వెనక్కి అదే సార్, కాలువను వెనక్కి. పనామా కాలువ వేరు, పనామా దేశం వేరు. ఈ రెండు వేరు వేరు. మనకు పనామాను వెనక్కి తీసుకుంటున్నామని అనలేదు. పనామా కాలువ ఏంటంటే అదొక మ్యారిటైమ్ రూట్, అంటే సముద్ర జల వాణిజ్య మార్గం. ఇప్పుడు మనకు రెడ్ సీ మార్గము, సూయజ్ కెనాలు, ఇలా ఇట్స్ ఎ మ్యారిటైమ్ రూట్, అంటే అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలని కలిపే కాలువ. సో ప్రతి ఏటా 14,000 షిప్స్ వెళ్తాయి. ఇది మ్యాసివ్ ట్రేడ్ రూట్. అందులో ఈ పనామా కాలువ ద్వారా వెళ్ళే సముద్ర జల వాణిజ్యం, మ్యారిటైమ్ ట్రేడ్లో 72% అమెరికా రేవుల నుంచే వెళ్తాయి. అమెరికా రేవుల నుంచే వెళ్తాయి, లేదా అమెరికా రేవులకే చేరుతాయి. అందువల్ల ఆ పనామా కెనాల్ ద్వారా ట్రేడ్ జరిపే అతిపెద్ద దేశం అమెరికా. ఇటీవల ఏం చేశారంటే పనామా ప్రెసిడెంట్ అక్కడ ఆ షిప్పింగ్ ఛార్జెస్, అంటే పనామా కాలువ ద్వారా వెళ్ళే ట్రేడ్ పైన ఒక రకమైన టోల్ ట్యాక్స్ అనుకోండి. ఇప్పుడు మన జాతీయ రహదారుల మీద వెళ్తే టోల్ ట్యాక్స్ కడతాం కదా, దాన్ని పెంచాడు. ఆ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ వ్యాఖ్యానం. ట్రంప్ ఏంటంటే ఇది బిజినెస్ మ్యాన్, దాంట్లో ఆయన వ్యాపారమే. సో అందువల్ల పనామా కాలువ హిస్టరీ కూడా మనకు అర్థం కాదు. 1914లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. చేసిన తర్వాత ఇది 1999 వరకు, నాకు గుర్తున్నంత వరకు అమెరికా నిర్వహణలోనే ఉంది. 1977లో అమెరికాకు పనామాకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ముందు జాయింట్ నిర్వహణ, ఆ తర్వాత మీకు పనామాకు అప్పచెప్పడం. 97లో ఫైనల్గా పనామాకు అప్పచెప్పే ఒప్పందం ఫైనల్ అయిపోయి 99 నుంచి పనామా నిర్వహణలో ఉంటూ వచ్చింది. సో ఇది పనామా దేశము నిర్వహిస్తున్నటువంటి కాలువ. కానీ హిస్టారికల్గా ఇప్పుడు భారతదేశంలో రైలు మార్గాలు బ్రిటిష్ వాడు వేయలేదంటే వేశారు అని చెప్పి బ్రిటన్ వాడు వచ్చి నాదే రైలు మార్గం అని అనరాదు కదా. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనకు ఇప్పటికీ కూడా ఉంటాయి. సో అందువల్ల బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే స్టేషను కనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించారు అని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు నిర్వహిస్తామని ఒప్పుకోం కదా. అందువల్ల 1914లో అమెరికా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ అది పనామా దేశానికి సంబంధించింది. సో పనామా దేశానికి సంబంధించిన కాలువ. సో ప్రెసిడెంట్ ట్రంప్ వాదన ఏంటి అంటే జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీన్ని చౌకగా ఇచ్చేశారు పనామాకు, సో మేము మళ్ళీ పనామా కాలువను తీసేసుకుంటామని. సో అది చాలా అభ్యంతరకరమైనటువంటి హెచ్చరిక, ఎందుకంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని లెక్క చేయను అంటున్నాడు. సో ఇదే మీకు చైనా తైవాన్ ఇష్యూ ఉంది, వెరీ కాంప్లెక్స్ హిస్టరీ. నేను గతంలో తైవాన్ చరిత్ర మొత్తం చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు చూడొచ్చు ఎవరైనా. మొత్తం తైవాన్ హిస్టరీ ఏంటి, వెరీ కాంప్లెక్స్ హిస్టరీ. తైవాన్ ప్రభుత్వం కూడా రిపబ్లిక్ ఆఫ్ చైనానే, చాలామంది తెలియదు ఇది. తైవాన్ ప్రభుత్వం ROC, రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ అని ఉంటుంది, దాని పేరు వేరే ఉండదు, రిపబ్లిక్ ఆఫ్ తైవాన్ అని ఉండదు, రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్. అది మీకు బీజింగ్ రాజధానిగా ఉన్నదాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. సో రెండు చైనానే అంటారు, అఫీషియల్గా కూడా చైనానే అంటారు తైవాన్లో. అమెరికాతో సహా యునైటెడ్ నేషన్స్లో అత్యధిక దేశాలు తైవాన్ స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. ఈవెన్ తైవాన్ కూడా ఇప్పటికీ తనకు తాను రిపబ్లిక్గా ప్రకటించుకోలేదు, రిపబ్లిక్ ఆఫ్ చైనాగానే పిలుచుకుంటుంది తైవాన్. అయినా తైవాన్ విషయంలో మేము అమెరికా జోక్యం చేసుకుంటూ తైవాన్కు ఆయుధాలు సరఫరా చేస్తుంది, రక్షణ సపోర్ట్ చేస్తుంది, దాన్ని చైనా అపోజ్ చేస్తుంది. ఇక్కడేమో పనామా ఒక ఇండిపెండెంట్ కంట్రీ. ఒక ఇండిపెండెంట్ కంట్రీ పైన ఒక దేశ అధ్యక్షుడు ఎంతటి బలవంతుడైనా నేను ఆ పనామా కాలువ వెనక్కి తీసుకుంటాను, దీనికి $1.2 ట్రిలియన్
1,20,000 కోట్ల డాలర్ల విలువైన ఆస్తి ఇది. అంటే ఇది అది అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా. నీకు అంటే అమెరికా ట్రేడ్కు పనామా కాలువ చాలా ఇంపార్టెంట్ కాదని ఎవరన్నా. నేను లెక్కలో చెప్పాను మీకు, ఏడాదిలో 14,000 షిప్స్ వెళ్తాయి. అందులో 72% ట్రంప్ చెప్పిన దాని ప్రకారమే అమెరికన్ షిప్స్ కావచ్చు. కానీ యూ నో రైట్ టు డూ దట్. ఒక్క పనామాతో ఇలా వ్యవహరిస్తున్నాడా ట్రంప్? ఇప్పుడు లేటెస్ట్గా పనామా అన్న తర్వాత పనామా పైన అని అరిజోనాలో తన సపోర్టర్స్ మీటింగ్లో అన్నాడు. ఇది అని కూడా 3-4 రోజులు అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా పనామా కాదు, లేటెస్ట్ గ్రీన్లాండ్ కూడా మేము తీసేసుకుంటాం అన్నాడు. అది కాకుండా అంతకుముందు నుంచి కెనడా అంటున్నాడు. కెనడా పైన 25% సుంకాలు విధించి కెనడా గనక ఈ సుంకాల నుంచి బయటపడాలంటే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా ఉండాలి అని వాదించాడు. అని జస్టిన్ ట్రూడో, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ ట్రూడో అని సంబోధిస్తున్నాడు. అంటే తన దేశంలో ఒక రాష్ట్రం టెక్సాస్ గవర్నర్, కాలిఫోర్నియా గవర్నర్ లాగా కెనడా గవర్నర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు పనామా, గ్రీన్లాండ్, అంతకుముందు కెనడా, ఇలా దేశాల సార్వభౌమాధికారాన్ని నేను గౌరవించను అంటున్నాడు. దీనికి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నాడు అంటే, పనామా కెనాల్ను పనామాకి ఇచ్చినప్పుడు అమెరికా పనామా నిర్వహించుకోవడానికి ఇచ్చాను తప్ప చైనా నిర్వహించడానికి కాదు కదా అంటున్నాడు. వాస్తవంగా చైనా పనామా కాలువ నిర్వహించడం లేదు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. నిన్న పనామా ప్రెసిడెంట్ అది కూడా చెప్పాడు. ఈ పనామా కాలువను పూర్తిగా పనామాయే నిర్వహిస్తుంది. దీనిపైన చైనా కానీ, అమెరికా కానీ, యూరోపియన్ కమ్యూనిటీ కానీ ఎవరు నిర్వహించలేదు. మరి వివాదం ఏంటి అంటే, ఈ పనామా కాలువ ఎంట్రన్స్లో ఉన్న 2 పోర్టులను, 2 రేవుల్ని హాంకాంగ్ బేస్డ్ కంపెనీస్ నిర్వహిస్తున్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని ట్రంప్ ఇది చైనానే నిర్వహిస్తోంది, చైనా ఆధిపత్యాన్ని నేను ప్రశ్నిస్తున్నాను అంటూ ఒక నరేటివ్ అల్లి, అంటే తాము నిర్మించిన పనామా కాలువను పనామా చైనాకు అప్పచెప్తోంది అన్న ఒక నరేటివ్ బిల్డ్ చేసి ఆ పనామా కాలువను మేము వెనక్కి తీసుకుంటాం అనే ఒక ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. అందుకే నేను ఈ గ్రీన్లాండ్ ఉదాహరణ మీకు చెప్పింది. గ్రీన్లాండ్ కెనడా ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మరి గ్రీన్లాండ్లో చైనా ఏం సంబంధం లేదు కదా, కెనడాకు చైనాకి సంబంధం లేదు కదా. చైనా పేరు చెప్పి తన ఎక్స్ట్రా టెరిటోరియల్ క్లెయిమ్స్, అంటే తన దేశం కాని దేశం పైన తాను ఆధిపత్యాన్ని చెలాయిస్తాను అంటున్నాడు. అయితే ఈ ట్రంప్ కాలంలోనే మొదలైంది అనుకుంటే పొరపాటు. ఇదివరకు ప్రపంచంలో అనేక దేశాల సార్వభౌమాధికారాన్ని అమెరికా బహిరంగానే ఉల్లంఘించింది. మీకు ఇరాక్లోకి వెళ్ళలేదా, ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళలేదా, లిబియాకి వెళ్ళలేదా, సిరియా, ఇప్పటికీ కూడా మీకు సిరియాలోని కొన్ని ప్రాంతాలు అమెరికా ఆధీనంలో ఉన్నాయి. ఈవెన్ టుడే మీకు కెనడాలో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ చిలీలో అలండి అని ఎలక్టెడ్ ప్రెసిడెంట్ను సిఐఏ వాళ్ళు చంపేశారు. ఎందుకంటే అప్పటిదాకా చిలీలో ఉన్న కాపర్ మైన్స్ అమెరికన్ మల్టీనేషనల్ చేతిలో ఉండే. అలండి వచ్చి వాటిని జాతీయం చేస్తే అలండిని చంపేశారు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మీదకి అటాక్ చేసి. అందువల్ల పనామా, గ్రెనడా అధ్యక్షులను కూడా అరెస్ట్ చేశారు. సో అందువల్ల ఇలా చిన్న దేశాల సార్వభౌమ, వెనజులాలో హుగా చావెజ్ ప్రభుత్వాన్ని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు. చరిత్ర చాలా చెప్పుకోవచ్చు మనం, ఏ రకంగా సావర్నిటీని, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని అమెరికా ఉల్లంఘిస్తానని బహిరంగంగా బెదిరించడం కొత్త కాదు. అయితే ట్రంప్ కాలంలో అది ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈవెన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో 50వ వార్షికోత్సవ సందర్భంగా న్యూ డాక్ట్రిన్ ఆఫ్ నాటో అని ఆమోదించారు. దాంట్లో క్లియర్గా చెప్పారు, మేము కొన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని కూడా లెక్క చేయం, సరిహద్దులు కూడా లెక్క చేయమని దానికి ఒక రీజనింగ్ చెప్పారు. జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయనుకుంటే, మానవ మారణ హోమం జరుగుతుంటే, మీకు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే మేము ఎంటర్ అవుతాం, సరిహద్దులు లెక్క చేయము. మరి ఈ 3 కండిషన్ పాకిస్తాన్లో ఉన్నాయి. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అమెరికానే చెప్తోంది, పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయి, బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ఇటీవల ఆంక్షలు కూడా పెట్టింది అమెరికా. అలాగే మానవ మారణహోమం బెలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్వాలో జరుగుతుంది. మరి ఎందుకు పాకిస్తాన్లోకి ఎందుకు అమెరికా ఎంటర్ కావడం లేదు? అంటే అమెరికా తనకు కావాలనుకున్నప్పుడు ఈ కారణాలు చెప్తుంది అన్నదానికి ఉదాహరణ. సద్దాం హుస్సేన్ అంతం చేసడానికి ఇదే చెప్పారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. సద్దాం హుస్సేన్ చంపి ఇన్నేళ్ళయింది, ఒక్క మారణాయుధాన్ని చూపెట్టారా? అందువల్ల అమెరికా ఇంపీరియల్ ఈస్ట్ పోకడల్లోనూ మనం చాలా చరిత్రలో చాలా ఉదాహరణ ఉన్నాయి. ట్రంప్ దానికి అన్అబాష్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఎలాంటి మొహమాట లేకుండా
సిగ్గుపడకుండా దాన్ని ఇవాళ వ్యక్తం చేస్తున్నాడు.